లోని బాలానగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ మధ్యలో పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని మెట్రో అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పిల్లర్ మధ్యలో నీటి పైప్ లైన్ వెళ్లిందని, దాని కారణంగానే నీరు లీక్ అయి పగుళ్లు వచ్చి ఉంటాయని సమాధానమిచ్చారు. కుకట్పల్లిలో మరో మెట్రో స్టేషన్ పిల్లర్ కు పగుళ్లు ఏర్పడ్డాయి. గతంలో ఒక స్టేషన్ లో ఇదే సమస్య తలెత్తగా ప్రస్తుతం మరో చోట అదే సమస్య పునరావృతమైంది. కుకట్పల్లి వై జంక్షన్ సమీపంలోని బాలానగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ మధ్యలో పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే ఈ విషయాన్ని మెట్రో అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పిల్లర్ మధ్యలో నీటి పైప్ లైన్ వెళ్లిందని, దాని కారణంగానే నీరు లీక్ అయి పగుళ్లు వచ్చి ఉంటాయని సమాధానం ఇస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, మానస, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్లో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. తర్వాత దానిలో క్వాలిటీ దెబ్బతిన్నది అని చెప్పడానికి ఈ సంగతినే కారణం చెప్పుకోవచ్చు. అయితే ఆ పిల్లర్లకు మధ్య పగుళ్లు ఏర్పడటం, తర్వాత గతంలో మూతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే రకంగా పగుళ్లు ఏర్పడటం, ఇప్పుడు కూకట్పల్లి బాలనగర్ మెట్రో పోలీస్ స్టేషన్ ఆ పిల్లర్కి ఈ రకంగా పగుళ్లు ఏర్పడటం విషయం మీద మెట్రో అధికారులకు ఈ విషయాన్ని తీసుకెళ్లగా ఇది మేము అంటే క్వాలిటీ లోపం కాదు, మధ్యలో ఉన్న వాటర్ పైప్ వల్ల ఆ పిల్లర్ దానికి సంబంధించి పగుళ్లు ఏర్పడ్డాయని చెప్పేసి వాళ్ళు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లో ఇప్పుడు ఒక్కొక్కటిగా కొన్ని అవాంతరాల తర్వాత ఈ పగుళ్లు కనిపిస్తాం అనేది నిజంగా ప్రజలను కలవర పెడతా ఉంది. ఒకవేళ కనుక అనుకూలంగా జరిగితే భారీ ఎత్తున ప్రాణ నష్టం జరగడమే కాకుండా దీనికి సంబంధించి అంటే ఈ మెట్రో రైలు అనేది జనసమర్థంగా ఉండే ప్రాంతాల్లో చాలా వేగంగా పనులు నడుచుకుంటూ ముట్టిన తర్వాత అలాంటి ప్రాంతాల్లో జరగడం జరిగితే మాత్రం భారీ ఎత్తున ప్రాణాలు జరిగే అవకాశం ఉంది. మరి ఇలాంటి మెట్రో రైలుకు సంబంధించి పిల్లలకు సంబంధించి పగుళ్లు ఏర్పడే విషయంలో దీనిని మెట్రో రైలు అధికారులు దృష్టికి తీసుకెళ్లినప్పుడు వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేసి దాన్ని అలాంటి పగులు లేకుండా చూడాల్సి పోయి అక్కడ వాటర్ పైప్ రావడం వల్లే పగులు ఏర్పడిందని చెప్పేసి సర్దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గతంలో ఒకసారి జరిగింది, గతంలో మూసాపేట పోలీస్ స్టేషన్ జరిగింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు కూకట్పల్లి బాలనగర్ మెట్రో పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా సేమ్ అలా అదే విధంగా పగుళ్లు ఏర్పడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఇలాంటి మెట్రో రైల్ పిల్లర్కు సంబంధించి పగుళ్ల విషయంలో ఖచ్చితంగా కేర్ తీసుకోవడం కాకుండా దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా, తర్వాత ఇలాంటి అవాంతరాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మెట్రో అధికారుల మీద నేర్చుకున్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానస, అయితే ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా పగులు రావడాన్ని బట్టి చూస్తే అధికార నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది. దీన్ని చాలా స్పష్టంగా అంటే టెక్నాలజీ, అత్యాధునిక టెక్నాలజీ తోటి ఈ పిల్లర్స్ నిర్మాణం చేపడుతున్న పరిస్థితి ఉంది. అలాగనే టెక్నాలజీతో పాటు దీని మెట్రో రైలుకు సంబంధించిన ప్రాజెక్ట్ చేపట్టిన కంపెనీలు కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలు కాబట్టి ఇవి ఖచ్చితంగా దృఢమైన నిర్మాణాన్ని చేపడతాయని చెప్పి అందరూ అనుకున్న పరిస్థితిలో ఇప్పుడు ఈ రకంగా రెండు చోట్ల గతంలో మూసాపేట మూసాపేట మెట్రో రైలు పరిధిలో, తర్వాత ఇప్పుడు కుకట్పల్లి బాలనగర్ పరిధిలో ఈ రకంగా పిల్లర్స్ కు పగుళ్లు ఏర్పడటం, తర్వాత ఈ విషయం మీద మెట్రో రైలు అధికారులు దృష్టికి వచ్చినప్పుడు చాలా సామాన్యంగా అంటే మెట్రో రైలు మెట్రో సంబంధించి పైపులు విషయంలో ఇలా జరిగిందని చెప్పడం నిజంగా అది సామాన్యుడు కూడా ఇది ఖచ్చితంగా పిల్లర్ కన్స్ట్రక్షన్ నిర్మాణంలో లోటుపాట్ల వల్లే జరిగిందని చెప్పారు సామాన్యుడు కూడా చూసే పరిస్థితి. కానీ అక్కడ వాటర్ పైప్ వెళ్ళడానికి, వాటర్ పైప్ పగలటానికి, తర్వాత వాటర్ పైప్ తగిలినంత మాత్రమే పగులు రావడానికి ఎట్లాంటి అవకాశం లేదు. కానీ ఏ రకంగా ఈ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న ఈ మెట్రో రైలు అధికారులు ఇకనైనా సరే ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. ఇలాంటి ఘటనలు జరిగి నిజంగా నిర్మాణ లోపల తేడా వస్తే మాత్రం భారీ ఎత్తున ప్రాణ ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఈ పిల్లర్ పగులను చూసి భయప్రాంతం కోరుతున్నారు. మానస, అయితే ఇన్నారంటే మనం చూస్తే ఇప్పుడు చెప్పినట్టు ఇది రెండోసారి ఇలా పగులు ఏర్పడడం జరిగింది. మరి అధికారులు దీనిపై దృష్టి సారించి మరోసారి ఇలా జరగకుండా వాళ్ళ కన్స్ట్రక్షన్ అనేది సరిగా ఉండేలాగా చూసుకునే అవకాశం ఉందా లేదు? దీనిపై ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరైనా దీన్ని కలువ చేసుకుని ఇలాంటి బాధ్యతారహితంగా లేకుండా కరెక్ట్గా ఉండేలాగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? మానస, ప్రస్తుతం దీని మీద గతంలో మూసాపేట మెట్రో రైల్ స్టేషన్ లో ఈ రకంగా పగుళ్లు ఏర్పడతాం, ఇప్పుడు కూకట్పల్లి బాలనగర్ మెట్రో స్టేషన్ సంబంధించిన పిల్లర్లో ఈ రకంగా పగుళ్లు ఏర్పడడం పట్ల స్థానికులు ఆందోళన విషయాన్ని మెట్రో అధికారులు దృష్టి తీసుకుపోయినప్పుడు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించి ఇలాంటి పగుళ్లు ఏర్పడకుండా చూస్తాము అన్న విషయం కనుక చెప్పుంటే ఖచ్చితంగా ప్రజల్లో ఒక రకంగా ధైర్యం ఉంది. కాకపోతే ఇది మధ్యలో ఉన్న వాటర్ పై పగలటం వల్ల పగుళ్లు వచ్చాయని చెప్పడం ఏమాత్రం కూడా టెక్నికల్ గా కూడా సాధ్యం కాదు. అలాగనే సామాన్యుడు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది పగుళ్లు ఏర్పడుతున్నాయి, దీంట్లో నిర్మాణ లోపం అనేది చాలా స్పష్టంగా ఉంది.
ఇంత గట్టి నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో ఇంత భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ లో లోపాలు ఉన్నవి అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శన ఈ పిల్లల పగులని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా సరే దానికి సంబంధించిన మెట్రో అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారని, తర్వాత దీనికి సంబంధించి ఒక పూర్తి నివేదిక కూడా ఇవ్వాలని చెప్పి కూడా పై అధికారులు ఇప్పటికీ పిలుస్తామని, మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూసేందుకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తామని మెట్రో అధికారులు చెప్తున్న పరిస్థితులను గమనించవచ్చు. మానస. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి.